మొన్ననే అమెరికా కాడొదిలేసింది. తైవాన్ని ఆక్రమించుకునేందుకు మేము సిద్ధపడితే నువ్వు తైవాన్ వ్యవహారాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని ట్రంప్కి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తేల్చి చెప్పాడు. దానికి బదులుగా ఇరాన్ విషయంలో చైనా జోక్యం చేసుకోకుండా ఉంటుందని ఒప్పందం ఏదో జరిగిపోయిందని ప్రచారం జరుగుతోంది. అది పక్కన పెడితే తైవాన్కి 14,000 కిలోమీటర్ల దూరం వెళ్ళి మేమేం కాపాడలేము పొమ్మనమనేసి కాడొదిలేశాడు. నమ్మిన వాళ్ళని కాడొదిలేయడం అన్నటువంటిది అమెరికాకి సహజ సిద్ధమైనటువంటి దుర్లక్షణం. దాంతో అది కాస్త ఇప్పుడు తైవాన్ అటు ఇటు కాకుండా పోయింది. ఇప్పుడు తాజాగా చూస్తే తైవాన్ చెప్తోంది 100 చైనీస్ షిప్స్ ఇప్పుడు తైవాన్కి సంబంధించినటువంటి జలాల్లోకి ఎంటర్ అయినాయి, అక్కడే ఉన్నాయి. అదేమంటే ఇది మా భూభాగం. వీళ్ళు ప్రశ్నలు అడుగుతారు, ఇది మీరు మా జలాల్లోకి వచ్చారు అని. చైనాలో మీరున్నారు తప్పించి తైవాన్ ఉంది తప్పించి తైవాన్లో చైనా లేదంటూ రివర్స్లో బెదిరిస్తారు. ఇది ఎన్నో ఏళ్లుగా జరుగుతోంది. అది అంతవరకే ఉంటుందా లేదా ఆక్రమించుకుంటుందా అన్నటువంటిది భవిష్యత్తులో తేలాల్సి ఉంది.